కెనడా విన్నిపెగ్ లో జరిగిన వరల్డ్ ఆర్చరీ యూత్ ఛాంపియన్షిప్ అండర్ 21 మహిళా విభాగంలో తెలంగాణ యువతి తానిపర్తి చికిత గోల్డ్ మెడల్ సాధించింది. ఆర్చరీ అనే క్రీడ గురించి 2వ తరగతిలో మా నాన్న చెప్పాడని, గోల్డ్ మెడల్ సాధించి నాన్న కోరిక తీర్చానని గర్వంగా చెబుతోంది. రానున్న రోజుల్లో తనకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది చికిత. ప్రభుత్వం స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు చికిత తండ్రి శ్రీనివాసరావు. సామాన్య మధ్యతరగతి పేద పిల్లలకు స్పోర్ట్స్ యూనివర్సిటీ చాలా హెల్ప్ అవుతుందన్నారు. సమీప భవిష్యత్తులో ఒలింపిక్స్ లో ఆడి దేశానికి మెడల్స్ సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్న చికితతో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. కెనడాలో జరిగిన ప్రపంచ ఆర్చరీ యూత్ ఛాంపియన్షిప్లో మన తెలంగాణ బిడ్డ, పెద్దపల్లి ముద్దు బిడ్డ చికిత చరిత్ర సృష్టించిందని చెప్పాలి. అందులో గోల్డ్ మెడల్ సాధించి మన భారతదేశంలోనే తొలి మహిళగా నిలిచారని చెప్పాలి. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి చికిత మనతో పాటు ఉన్నారు. చికిత గారు చెప్పండి, ముఖ్యంగా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా అంటే దేశంలోనే మొట్టమొదటి మహిళగా అండర్ 21లో మహిళా విభాగంలో మీరు గోల్డ్ మెడల్ సాధించడం ఎలా అనిపిస్తుంది? నేను మెడల్ కొట్టిన తర్వాతనే నాకు తెలుసు ఇది ఫస్ట్ జూనియర్ ఇండివిజువల్ గోల్డ్ మెడల్ ఇండియాకి అని ఫస్ట్ది. దానికి ముందు నాకు తెలియదు. చాలా సంతోషంగా ఉంది. అంటే ఊహించారా, అంటే ఇంత దూరం వస్తాను, ఇంత దూరం వచ్చి గోల్డ్ మెడల్ సాధించగలను అని చెప్పేసి మనసులో అనుకున్నారా? ఆ సంకల్పం ఎలా వచ్చింది? అస్సలు ఊహించలేదు, అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే మేము వెళ్ళే ముందు మా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి ఎయిర్ కెనడా స్ట్రైక్ వల్ల. సో 15th రోజు క్యాన్సిల్ అయితే 16th, 17th, 18th ఇన్ని రోజులు ఎయిర్పోర్ట్ నుంచి ఉండే దగ్గరికి, మళ్ళీ అక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి రోజు వచ్చి వెళ్ళడం, టికెట్స్ క్యాన్సిల్ అవ్వడం, టికెట్స్ దొరకకపోవడం. సో మాకు సాయి ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇంకా ఇండియన్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ చాలా హెల్ప్ చేశారు లాస్ట్ మూమెంట్ వరకు. అందరూ ఆర్చర్స్ వెళ్ళిన తర్వాత లాస్ట్ ఆర్చర్ నేనే రీచ్ అవ్వడానికి, జూనియర్ ఆర్చర్. టోర్నమెంట్కి వెళ్ళిన 6 hours, విన్నిపెగ్కి వెళ్ళిన 6 hours నాకు టోర్నమెంట్ ఉంది. అంటే ముఖ్యంగా చూసుకుంటేనే అండర్ 21లో ఒక మహిళగా, అంటే మొట్టమొదటి మహిళగా, అది కూడా భారతదేశం తరపున మీరు ఆడడం, ఆ తర్వాత గోల్డ్ మెడల్ కూడా సాధించడం, ఇదంతా చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది ఒక మహిళగా? చాలా సంతోషంగా ఉంది. ఓకే, అంటే ఎలా ఉంది ఆ ఫీలింగ్, ఎక్సైట్మెంట్ ఎలా ఉంది అసలు గెలిచిన తర్వాత? నేను అసలు విన్ అయినా కానీ అందరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, అందరు కంగ్రాచులేషన్ చెప్తున్నారు, కానీ నాకేం అనిపించట్లేదు, నార్మల్గానే ఉంది. ఓకే, అంటే యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్ చూసుకున్నా కానీ ఒక పూర్ ఫ్యామిలీ నుంచి ఈ స్టేజ్కి రావడం అనుకోవచ్చు. ఇదంతా చూస్తుంటే అంటే ఇదంతా సాధించడానికి గల కారణం అంటే మీరు మీ బ్యాక్గ్రౌండ్ సిచ్యువేషన్ కూడా చూసుకోవచ్చు. అంటే మీకు సపోర్ట్ కావచ్చు, మీ కోచింగ్ సిస్టమ్కి సంబంధించి కావచ్చు, ఏ విధంగా నడిచింది? నాకు చిన్నప్పటి నుంచి పేరెంట్స్ సపోర్ట్ ఉంది. నాన్న ద్వారానే నేను ఇప్పటివరకు ఇక్కడ ఉన్నానంటే నాన్నే కారణం. చాలా మంది హెల్ప్ చేశారు, సపోర్ట్ చేశారు. ఈరోజు నేను మెడల్ గెలిచి వెల్కమ్ చెప్పడానికి శ్రీహరి గారు, శివసేన రెడ్డి గారు, వెంకటన్న, విజయరమణారావు గారు వీళ్ళందరూ నాకు వెల్కమ్ చెప్పడానికి వచ్చారు. సీఎం సార్ ఎప్పుడు చెప్తుంటారు కదా, ఒక అమ్మాయి 3 గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చింది ఒలింపిక్స్లో అని. ఇప్పుడు ఆమె కాదు, మన భారతదేశపు తెలంగాణ అమ్మాయి కొట్టిందని చెప్పుకోవాలి. ఇంకా ఆర్చరీలో ఒక్క మెడల్ లేదు. సో నేను దానికి ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మెడల్ తీసుకొని వస్తాను. ఓకే, అసలు మీరు ఈ ఆర్చరీ నేర్చుకోవాలని కానీ లేదా మీకు ఈ ఆలోచన ఎప్పుడు వచ్చింది, రావడానికి గల కారణం అంటే ఏం చెప్తారు మీకు సంబంధించి? నాన్న ఆలోచన. 2nd క్లాస్ నుంచి ఆర్చరీ చేద్దాము అని అనుకుంటే అది 8th క్లాస్ నుంచి స్టార్ట్ అయిపోయింది. ఓకే, అంటే ఆ కోచింగ్ సంబంధించి కావచ్చు, కోచింగ్ ఎలా తీసుకున్నారు, ఆ కోచింగ్ తర్వాత మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూ కూడా కొన్ని విషయాలు కూడా ఉంటాయి. అంటే నేను ఆర్చరీలోకి రావాలంటే మీరు చెప్పినట్టుగా నాన్న ఆలోచన ఇదంతా కూడా. ఆ తర్వాత నుంచి మీరు స్టెప్ బై స్టెప్ ఏ విధంగా కోచింగ్ తీసుకోవడం జరిగింది, ఇవన్నీ వివరాలు ఎలా ఉన్నాయి? నేను ఫస్ట్ ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసేదాన్ని, దాని తర్వాత బయట స్టేజ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసి నేర్చుకొని మెడల్ కొట్టి సాయి సోనిపత్లో ఉండి అక్కడ ప్రాక్టీస్, అక్కడికి వెళ్ళిన దాని తర్వాతనే నా పర్ఫార్మెన్స్ పెరిగింది. ఇప్పుడు ఇండియాకి
ఈ ఫస్ట్ మెడల్ వచ్చింది. నెక్స్ట్ గోల్డ్ మెడల్ తర్వాత మరో గోల్డ్ మెడల్ సాధించాలంటే ఏం చేయాలన్న ఆలోచన మీకుంది? గవర్నమెంట్ తరపు నుంచి కూడా మీరు ఏం ఆలోచిస్తున్నారు, ఏం కావాలని కోరుకుంటున్నారు? నాకు ఇప్పుడు ఈరోజు వెల్కమ్ చెప్పారు కదా వాళ్ళందరూ, సో వాళ్ళు నాకు రేపు టైం ఇస్తున్నారు. నాకు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ దొరుకుతుందని ఆశిస్తున్నాను. నెక్స్ట్ ఏం అవ్వాలనుకుంటున్నారు? నేను ఒలింపిక్, ఏషియన్ గేమ్స్ ఇవన్నిట్లో మెడల్స్ కొట్టాలనుకుంటున్నాడు. మెడల్ తీసుకొని వస్తే అప్పుడు సీఎం సార్ తెలంగాణ అమ్మాయి ఇండియా అమ్మాయి కొట్టిందని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి ఒలింపిక్ వెళ్ళాలని కోరుతున్నారు కాబట్టి మీరు ఎలాంటి కోరికను కోరుతున్నారు? యాక్చువల్గా ఏంటంటే ఒలింపిక్ అంటే ఇప్పుడు ఇయర్లీ ఇప్పుడు 3 years ఉన్నది. 3 years వరకు ఆమె మెంటల్గా టార్చర్ లేకుండా తనకు కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ బయట కంట్రీస్ కొట్టడానికి కూడా ఇయర్లీ ఇంత అని చెప్పేసి ఫైనాన్షియల్గా డిపెండ్ కాకుండా మెంటల్ స్ట్రెస్ లేకుండా ఫైనాన్షియల్గా డిపెండ్ కాకుండా ఉండాలనుకుంటున్నా. అట్నే ఇప్పుడు సీఎం గారు స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడతా అంటున్నారు. స్పోర్ట్స్ అంటే ఇప్పుడు మాస్ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఫెసిలిటీ ఉండగా బయట స్టేట్కి పోయి మేము ఎందుకు ప్రాక్టీస్ చేస్తాం, ఎందుకు చేస్తాం, అది విషయం కదా. ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడనే మనం డెవలప్ అవుతాం, ఇక్కడ మన స్టేట్ నుంచే ప్రాక్టీస్ చేసుకుంటాం. అంత ఎక్స్పీరియన్స్ ఇప్పుడు డైలీ రావన్నన్నా పోవన్నన్నా కానీ ట్రైన్లో పోవాలి, 2 days ట్రైన్లో రావాలి, పోయి వచ్చడానికి మాకు ఇబ్బంది, పిల్లలకి ఇబ్బంది, చాలా ఇబ్బంది ఉంటుంది. అందుకే ఇప్పుడు యూనివర్సిటీ స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడుతున్నారు కాబట్టి దానికి చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తూ ఆర్చరీలో Under 21 సెక్షన్లో భాగంగా తొలి మహిళగా గోల్డ్ మెడల్ సాధించడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి చికిత చెప్తుంటే, అదేవిధంగా తన తండ్రి వ్యవసాయదారుడు అయి ఉండి కూడా ఎంతో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా ఇంత స్టేజ్ వరకు రావడం చాలా సంతోషంగా ఉంది. మా కూతురు గోల్డ్ మెడల్ సాధించడం, నా కళని నెరవేర్చడం కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. తర్వాత గోల్ ఖచ్చితంగా ఒలింపిక్స్లో భారత జెండా ఎగిరేలాగా గోల్డ్ మెడల్ సాధించేలాగా కృషి చేస్తానని చెప్పేసి కూడా చికిత చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో అనిల్, బిగ్ టీవీ.